హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. డైలీ 21 డేస్ పాటు మన ఛానల్‌లో డైట్ వీడియోస్ అయితే వచ్చేస్తున్నాయి కదా! మరి ముందుగా ఈరోజు డైట్‌లో డీటాక్స్ డ్రింక్ తయారు చేసుకోవడం కోసమని ఒక బౌల్‌లో 1 కప్ వాటర్ తీసుకొని, కరివేపాకు, ఇంకా తురిమిన అల్లం వేసుకోవాలి. ఈ రెండిటిని బాగా మరిగించి వేడిగా ఉన్నప్పుడే స్ట్రెయిన్ చేసి తీసుకోవాలి. ఇక ఈరోజు డీటాక్స్ జ్యూస్ తయారు చేసుకోవడం కోసమని ముందుగా బూడిద గుమ్మడికాయని ఇలా క్లీన్ చేసుకోవాలి. దాన్ని కట్ చేసుకోవాలి. దాన్ని కట్ చేసుకొని ఒక 200 గ్రామ్ వరకు తీసుకొని మధ్యలో గింజలు తీసేసి, పైన చిక్కు తీసేయాలి, తోలు తీసేయాలి. మొత్తం గ్రీన్ పార్ట్ మొత్తం తీసేసి, ఒక మిక్సీ జార్‌లో వేసుకోవాలి. కట్ చేసుకొని, చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ క్వాంటిటీ ఒక్కరికి 200 ఎంఎల్ జ్యూస్ అవుతుంది. అది సరిపోతుంది. మీరు ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే కొంచెం క్వాంటిటీ పెంచుకోవాలి. ఇలా మిక్సీలో అన్నీ వేసుకున్నాక కొద్దిగా వాటర్ యాడ్ చేసి, గ్రైండ్ చేసుకొని ఇలా స్ట్రెయిన్ చేసుకోవాలి. మీరు క్లాత్‌లో అయినా స్ట్రెయిన్ చేసుకోవచ్చు. లేదంటే ఇలా స్ట్రెయినర్‌లో అయినా స్ట్రెయిన్ చేసుకోవచ్చు. దీన్ని చేసుకున్న వెంటనే తీసుకోవడానికి ట్రై చేయండి. దీన్ని ఎక్కువసేపు స్టోర్ చేయకండి. ఈ జ్యూస్ తీసుకున్నాక 1-2 అవర్స్ వరకు బ్రేక్‌ఫాస్ట్ అయితే చేయకూడదు. పొట్టకి గ్యాప్ ఇవ్వాలి. డైజెషన్ బాగా అవుతుందప్పుడే. పొట్ట క్లీన్ అవుతుంది. ఇక ఈరోజు బ్రేక్‌ఫాస్ట్ తయారు చేసుకోవడం కోసమని ముందు రోజే నేను ఒక బౌల్‌లో 1 కప్పు మినపప్పు, అలాగే 2 కప్పులు అలసందలంటారు కదా! అవి వేసుకోవాలి. దాంతో పాటు 1 కప్పు బియ్యం వేసుకోవాలి. 1 స్పూన్ మెంతులు వేసుకోవాలి. వీటన్నిటిని శుభ్రంగా కడిగేసి పగలంతా నానబెట్టుకోవాలి. 8 అవర్స్ వరకు నానబెట్టుకోవాలి. వీటిని ఈవినింగ్ చూస్తున్నారు కదా! పర్ఫెక్ట్‌గా నానిపోయినియి. ఇవి మెత్తబడినాయి. ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్‌లో వేసుకోవాలి. దీనిలో మనం ఇక ఉడికించిన రైస్ అని, అటుకులని ఇవేవి యాడ్ చేయక్కర్లేదు. డైరెక్ట్‌గా ఇవే చాలా స్మూత్‌గా వచ్చేస్తుంది పిండి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని, మరి కొంచెం వాటర్ యాడ్ చేసి ఈ పిండిని నైట్ అంతా పులవనివ్వాలి. మీరు అప్పటికప్పుడైనా ఈ దోసని వేసుకోవచ్చు. కొంచెం పులిస్తే బావుంటుందని నేను నైట్ అంతా వదిలేసాను. ఇప్పుడు దీనిలో 1 స్పూన్ వరకు సాల్ట్ వేసి, కొద్దిగా వాటర్ యాడ్ చేసి దోసలు వేసుకోవడానికి వీలయ్యేలాగా పిండినంతా కలుపుకోవాలి. ఈ దోస చాలా బావుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇక స్టవ్ మీద దోస పాన్ హీట్ చేసుకొని, మనం కలుపుకున్న ఈ పిండిని వేసుకోవాలి. 2 గరిటెల వరకు వేసుకొని, వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా పలచని దోసలా వేసుకోవాలి. ఇలా వేసుకున్న ఈ దోసని హై ఫ్లేమ్‌లో మాత్రమే కాల్చుకోవాలి. ఇప్పుడు దీని మీద లైట్‌గా నెయ్యి వేసుకోవాలి. నెయ్యి మీకు ఇష్టం లేదంటే నూనె అయినా వేసుకోవచ్చు. కానీ నెయ్యి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇలా హై ఫ్లేమ్‌లోనే కాల్చుకున్న తర్వాత ఆల్మోస్ట్ దోస అయితే కాలిపోయింది. చూస్తున్నారు కదా! చాలా బాగుంటుందిది. మీకు ఇంకా మెత్తగా కావాలి అనుకుంటే 2 వైపులా టర్న్ చేసుకుంటూ కాల్చుకోవాలి. కొద్దిగా మందంగా వేసుకోవాలి. దీని మీద వెజిటబుల్స్ కావాలన్నా వేసుకోవచ్చు. ఇక ఈరోజు లంచ్‌లో సింపుల్‌గా 2 రోటీ దాంతో పాటు క్యారెట్ కర్రీ. మీరు రైస్ అయినా తీసుకోవచ్చు. కానీ డైలీ రైస్ తీసుకోవడం కన్నా డే ఆఫ్టర్ డే రైస్ తీసుకోండి. ఒకరోజు రోటీ, ఒకరోజు రైస్ ఇలా తీసుకోవడం వల్ల త్వరగా ఫాస్ట్‌గా వెయిట్ లాస్ అవుతారు. కర్రీ ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేయండి. మీరు క్యారెట్ కర్రీ బదులు పన్నీర్ కర్రీ అయినా తీసుకోవచ్చు. లేదంటే మీ ఇంట్లో ఏ వెజిటబుల్ అవైలబుల్‌లో ఉంటే అది తీసుకోవచ్చు. ఇక ఈరోజు డిన్నర్‌లో సింపుల్‌గా పన్నీర్ సలాడ్. పన్నీర్ సలాడ్ రెసిపీ ఆల్రెడీ మన ఛానల్‌లో ఉంది. ఒకసారి చెక్ చేయండి. ఆనియన్స్, క్యాప్సికమ్, పన్నీర్ ఇలా లైట్‌గా వేసి, పెప్పర్ వేసి, సాల్ట్ వేసి తీసుకోవాలి. కొత్తిమీర కూడా వేసుకోవాలి. చాలా బావుంటుందిది. మీరు దీని బదులు మీరు నార్మల్ ఫ్రూట్ సలాడ్ అయినా తీసుకోవచ్చు. వెజిటబుల్ సలాడ్ అయినా తీసుకోవచ్చు. సూప్స్ అయినా తీసుకోవచ్చు. హెల్తీ అండ్ టేస్టీ వెయిట్ లాస్ రెసిపీస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.